పోలీసులు ఎక్కడా వీడియో కాల్స్ లో అరెస్ట్ చేయరు. కేసు నుండి బయటపడాలంటే మీ అకౌంట్ లో ఉన్న డబ్బు ఇప్పటికిప్పుడు మేము చెప్పిన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయమని బెదిరించరు. ఇవన్నీ కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. అయినప్పటికీ డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరాలు పన్నుతున్న మాయలు ఉన్నత విద్యావంతులు సైతం చిక్కుకుంటున్నారు. పోలీస్ డ్రెస్ వేసుకుని వీడియో కాల్ చేసే మోసగాళ్లు మీకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనో, మనీ లాండర్ కు చేశారనో, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారనో ఏదో ఒక తప్పుడు నేరారోపణ చేయగానే వణికిపోతున్నారు. ఆ భయంతో సైబర్ నేరగాళ్లు చెప్పిందల్లా చేస్తూ చివరికి కట్టుబట్టలతో మిగిలిపోతున్నారు. ఇటీవల గుజరాత్ కు చెందిన ఒక ప్రముఖ వైద్యురాలి దగ్గర 19 కోట్లకు పైగా కొట్టేశారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే కాదు, కర్నూలు, నెల్లూరు, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లోనూ కూడా ఇలాంటి కేసులు చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లకు తోడు సిబిఐ, ఈడీ, క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా నటిస్తూ వ్యాపారవేత్తల నుండి రాజకీయ నాయకుల వరకు ఈ మోసగాళ్ల ఉచ్చులో పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే మన చట్టంలో లేనే లేదు. అది ముమ్మాటికి అబద్ధం. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. తెలియని నెంబర్స్ నుండి వచ్చే కాల్స్ కి, ముఖ్యంగా వీడియో కాల్స్ కి అసలు స్పందించకూడదు. మీకు అలాంటి కాల్స్ వస్తే నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు.